శ్రీమాత్రే నమః. ఈ ఏడాది శ్రావణ మాసంలో ఈ 8 రాసుల వారికి రాజయోగం ఉంటుంది. హిందువుల పవిత్రమైన శ్రావణ మాసం 2022లో జూలై 29 నుండి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులు శివుడిని పూజిస్తారు. చాలామంది తమ జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఉపవాస ఆచారాలు, ప్రత్యేక పూజల ద్వారా మహాదేవుడిని ప్రార్థిస్తారు. ఈ ప్రత్యేక శ్రావణ మాసంలో జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని రాసుల వారు చాలా అదృష్టవంతులుగా కనిపిస్తారు. శ్రావణ మాసంలో ఏ ఏ రాశుల వారికి శుభం కలుగుతుందో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే శ్రావణ మాసంలో అదృష్టం వరించబోతున్న రాశులలో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి శ్రావణ మాసంలో స్వామి అనుగ్రహంతో శుభం కలుగుతుంది. ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు. పనిలో విజయావకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. విజయం మరియు లాభాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ మరియు ఒప్పించడంలో గణనీయమైన నైపుణ్యం అవసరమయ్యే విషయాలతో వ్యవహరించడానికి మీరు కొత్త నైపుణ్యాలను మరియు విభిన్న వైఖరిని నేర్చుకోవాలి. మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నారు. అందులో రెండవది వృషభ రాశి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రావణ మాసం వృషభ రాశి వారికి చాలా శుభప్రదమైనది. చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. శివుని ఆశీస్సులతో వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. మీరు కొన్ని అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ కెరీర్ శుభప్రదంగా ఉంటుంది. మీరు కొన్ని అద్భుతమైన కొత్త ఉద్యోగ ఆఫర్స్ కనుగొంటారు. అంతేకాకుండా అదృష్టం మీతో ఉండవచ్చు మరియు ఉత్తేజకరమైన ప్రమోషన్ మీ మార్గంలో ఉండవచ్చు. కొత్త వెంచర్లలో విజయం మీ ముందుకు వస్తుంది. మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అందులో మూడవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి శ్రావణ మాసం చాలా సానుకూలతను తెస్తుంది. వృత్తిపరంగా మీకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొని ధన ప్రవాహం బాగుంటుంది. మీ జీవిత మార్గంలో కొత్త ఆలోచనలు మరియు అంతర్దృష్టిని తీసుకువచ్చే కొత్త స్నేహితులు ఉంటారు. ధ్యానం, యోగా మరియు కొద్దిగా వ్యాయామం మీ ఆరోగ్యానికి అద్భుతాలు అందిస్తాయి. అందులో నాలుగవది సింహరాశి. శివుని ఆశీస్సులతో ఈ మాసంలో సింహరాశి వారు అన్ని రంగాలలో విజయాన్ని పొందుతారు. ఏం చేసినా అనుకున్న విజయం వస్తుంది. శ్రావణ మాసం ఉద్యోగ, వ్యాపార పరంగా చాలా మేలు చేస్తుంది. గౌరవం, ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు మీకు వస్తాయి. గృహాభివృద్ధికి ధనం వెచ్చిస్తారు. వృత్తిపరమైన స్థానం బలంగా మరియు స్థిరంగా ఉంటుంది మరియు మీరు చాలా గౌరవాన్ని పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీరు చాలా ప్రేమను అనుభవిస్తారు. మీరు కుటుంబంలో సంతోషంగా ఉంటారు. అందులో ఐదవది తులారాశి. ఈ శ్రావణ మాసం ఖచ్చితంగా మీ జీవితంలో గణనీయమైన మార్పును లేదా మెరుగుదలను తీసుకొస్తుంది. అనేక దిశల నుండి అవకాశాలు వస్తాయి మరియు అదృష్టం యొక్క ప్రకాశం ఉంది. డబ్బు వ్యవహారాలు అనుకూలమైన చిత్రాన్ని కలిగి ఉంటాయి మరియు మీలో కొందరు ఇప్పటికే ప్రారంభించుకుంటే త్వరలో వాటిని పొందుతారు. ఆదాయం యొక్క మూలం బహుళ మరియు నిర్దిష్టంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన వ్యాయామ దినచర్యను నిర్వహించడానికి ప్రయత్నించండి. అందులో ఆరవది మకర రాశి. శ్రావణ మాసం మకర రాశి వారికి శుభప్రదం మరియు ఫలప్రదం. ఈ మాసంలో శివుని అనుగ్రహం ఈ రాశి వారిపై ఉంటుంది. మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. మీరు అన్ని పనులలో సులభంగా విజయం సాధిస్తారు. మీరు మీ కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. భార్యాభర్తల సహకారం మీకు ఉంటుంది. డబ్బు త్వరగా మరియు సులభంగా ప్రవహిస్తుంది. మీరు లాటరీ, రేసింగ్, గేమ్స్, ప్రమోషన్ల ద్వారా ఆర్థిక లాభాన్ని ఆశించవచ్చు. అందులో ఏడవది కుంభరాశి. శ్రావణ మాసం మీకు అనుకూలమైన మరియు ప్రతికూలమైన అంశాల కలయిక. మీ పని బాధ్యత పూర్తిగా పరీక్షించబడుతుంది. అన్ని పనులు న్యాయబద్ధంగా చేసేవారికి సానుకూల ఫలితం ఉంటుంది. ఒప్పందాలు మీకు డబ్బు సంపాదించడంలో సహాయపడతాయి. ఆర్జించిన ఆదాయం పెరుగుతుంది. కొన్ని కుటుంబ సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. కుటుంబంలో కొత్త చేరికకు అవకాశం ఉంది. అందులో ఎనిమిదవది మీనరాశి. శ్రావణ మాసం వివాహం చేసుకునే వారికి లేదా వివాహానికి వధువు, వరుడు కోసం చూస్తున్న వారికి మంచిది. కార్యాలయంలో ప్రేరేపిత కార్యాచరణ మీ ఉత్తమ ప్రయత్నాలను ఆదరించడానికి, సరైన కదలికలు చేయడానికి మరియు సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. వేగవంతమైన మార్పుల వల్ల ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యక్తిగత, సన్నిహిత సంబంధాలతో కలిసి ఆనందాన్ని కనుగొనడానికి, విషయాలను పంచుకోవడానికి ఇది సమయం.